నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం సాధారణ సమావేశంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు పురపాలక సంఘం చైర్పర్సన్ అపర్ణ శివరాజ్, పాటిల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు, పురపాలక సంఘం వార్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని వార్డుల యొక్క అభివృద్ధి పనుల కోసమే మాట్లాడిన ఎజెండా అంశాలను, ఆయా వార్డుల సమస్యలను, లేవనెత్తిన సమస్యలను, అనంతరం ఇంకా 6 నెలల సమయం ఉంది, పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మేము కౌన్సిలర్ సభ్యులకు సూచించారు. అదే సార్, ఇప్పుడు దాన్ని కూడా డైవర్ట్ చేసేట సార్, మాకు ఇచ్చిన ఫండ్ కూడా డైవర్ట్ చేసేట చేయట్లేదు కదా సార్, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డైవర్ట్ చేస్తారా? అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి కొద్దిపాటి ఇంట్రొడక్షన్ పర్మిషన్తో మీతో మాట్లాడే అవకాశం తీసుకుంటున్నాం. మనం గతంలో మీరు శాంక్షన్ అయిన 20 లక్షలకు సంబంధించి 20 కోట్లకు సంబంధించి టీయూఎఫ్ఐడిసి ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది. దానికి టెండర్లు కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది. దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి 1 కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం. అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా. అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సి ఉన్నాయి. మరి ఎస్డిఎఫ్ వర్కులు మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి 25 కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు 11 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. ఈ సమావేశం ఎప్పుడో జరగాల్సిన సమావేశం, మరి ఎన్నికలన్నీ రావడం, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ కోళ్ల నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగటం ఆలస్యమైంది. మరి ఈ జరుగుతున్న సమావేశంలో పూర్తి సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ, మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి. ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాల వ్యాధులు వస్తాయి. మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మన డంప్ యార్డ్ ఇప్పుడు ఎన్నికేపల్లి దగ్గర ఏదైతే ఉందో, మరి వర్షం నీళ్లు, చెరువు నీళ్లు వస్తే దాంట్లో చెత్త వేయడానికి కూడా రాని పరిస్థితి ఉంటుంది. మరి ఇంకో కొత్త ప్లేసు, ఇంకో 5-10 ఎకరాలు మరి సిద్ధాపూర్ దగ్గర ప్రపోజ్ చేయమని గతంలో కూడా చెప్పినాం. మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది. మీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. తిరిగి మీరందరూ మళ్ళా గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరందరికీ సదాశివపేట అభివృద్ధికి సంబంధించి నా వంతుగా పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ సెలవు.